లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల మీద కానీ ఏ విధమైన ప్రభావం చూపలేదు. కొన్ని చోట్ల సైక్లింగ్ లాగా రిగ్ చేసుకున్నారు. ముఖ్యంగా నార్నిపాడు, చీమలమర్రి, దమ్మాలపాడు గ్రామాల్లో వాటి మీద నేను రీపోలింగ్ అడిగాను. ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్కి సుముఖంగా లేదు ఎవరని చెప్పారు. దీన్ని అవసరమైతే ఐ విల్ గో టు ది కోర్ట్ ఆల్సో. నాకేం ఓటమి భయంతో కోర్టుకు వెళ్తున్నాను అనుకోకండి. అసలు ఇలా రిగ్గింగ్ జరిగినప్పుడు ఇంత అడ్వాన్స్డ్ సొసైటీలో ఇద్దరో ముగ్గురో కూర్చుని వారి గుర్తు మీద నొక్కునే పరిస్థితి వచ్చినప్పుడు వై యు ఆర్ నాట్ ఓపెన్ ద క్యాంప్స్ ఏదైతే ఉన్నాయో, మన దాన్ని ఏమంటారు, వెబ్ క్యాంప్స్, అవి ఓపెన్ చేస్తే కదా అర్థమయ్యేది. ఎందుకు ఓపెన్ చేయరు అనేది నా పాయింట్. ఒకసారి ఓపెన్ చేసి ఎవరైతే దొంగ ఓట్లు వేసుకున్నారో వాళ్ళని రీపోల్ చేసి మనం శిక్షించామనుకోండి, ఇలాంటి వాటికి పరిసమాప్తం అవుతుంది. దానికోసం నేను ఐఎమ్ ట్రైంగ్ టు అప్రోచ్ ది కోర్ట్. వస్తున్నారా అదో దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. చాలా మంది అనుకోవచ్చు అవన్నీ రీపోల్ జరగకపోతే అమరరామ ఓడిపోతాడనే భయంతో అని. నో, నెవర్. అత్యధికమైన మెజార్టీతో నేను మళ్ళా చెప్తున్నా, పోయినసారి కన్నా ఒక్క ఓటైనా ఎక్కువ వస్తేనే అది నా నైతిక విజయం, లేకపోతే నా నైతికంగా విజయం కానట్టు లెక్క అని కూడా మరొకసారి ఐఎమ్ రీటరేటింగ్. మీరు అనుకుంటున్నారు ప్రజలు ఎంత అద్భుతంగా ఉన్నారో. నా మనసుకు తెలుసు, నా కళ్ళకు తెలుసు. ప్రతి ఊరు తిరిగాను, ప్రతి చోటకి వెళ్ళాను. ప్రజలు అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని అనుకుంటున్నారు. అందువల్ల నాకు ఓటు వేశారు. నేను అద్భుతమైన మెజార్టీతో గెలుపొందుతాయని కూడా మనవి చేస్తున్నాను.